అండి. నమస్తే అండ్ వెల్కమ్ టు పిలుపు టీవీ. సాధారణంగా ఓ 10 మందిని ఒక మాట మీద నిలబెట్టాలంటే మనకు కావాల్సింది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే ఈ 10 మందిని మనకి నచ్చిన పనిని మనకి తోచినట్టు చేయాలి అనుకుంటే మనకు కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు మంచి మేనేజ్‌మెంట్ స్కిల్స్. అయితే ఈ 10 మంది మనకి నచ్చిన పనిని మనకి తోచిన విధంగా మనకి కావాల్సిన టైంలో మన గురించి చేయాలి అనుకుంటే ఈ రెండిటితో పాటు మంచి కలుపుగోలుతనం గూడా ఉండాలి. అయితే మనకి ఈ రోజు వస్తున్న గెస్ట్‌కి ఈ మూడిటితో పాటు ఇంకా చాలా కోణాలున్నాయి. 'బిజినెస్ మ్యాన్' సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్ అన్నట్టు ఉంటుంది ఈవిడ పేరు. అయితే ఈ పాటికే ఈరోజు మన గెస్ట్ ఎవరో మీకు అర్థమైపోయే ఉంటుంది. జీడబ్ల్యూటీసీఎస్ ఆర్గనైజేషన్‌కి ఫస్ట్ మహిళా ప్రెసిడెంట్‌గా నిల్చున్న సాయి సుధా పాలడుగు గారు. నమస్తే సాయి సుధా పాలడుగు గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ వేణు గారు అండ్ వైదేహి గారు ఫర్ కాలింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఎలా ఉన్నారు సాయి సుధా గారు? బాగున్నామండి. ఈ క్వారంటైన్‌లో ఇట్లా ఇనీషియల్‌గా కొంచెం టఫ్ అనిపించినా ఇంకా అలవాటయిపోయిందనమాట. ఇంకా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ, వర్క్ చేస్తూ అండ్ మాకు జీడబ్ల్యూటీసీఎస్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఆటిలతో నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. వెరీ గుడ్ అండి. సో ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రీసెర్చ్ చేస్తుంటే మీ గురించి మోస్ట్‌లీ మాకు జీడబ్ల్యూటీసీఎస్ వర్క్ గాని, దీన్‌తన వర్క్ గాని, మీరు చేసే సోషల్ యాక్టివిటీస్ గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికింది. కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో ఈ ఇంటర్వ్యూ మెయిన్‌లీ మీ పర్సనల్ లైఫ్ ప్లస్ జీడబ్ల్యూటీసీఎస్ అండ్ వర్క్ అండ్ ఆల్సో ఈ క్వారంటైన్ పీరియడ్ లో మీరు ఏమేం చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకుందాం. షూర్ అండి. తప్పకుండా. ఇంకా నా పర్సనల్ లైఫ్ అంటే యాక్చువల్‌గా నేను వెస్ట్ గోదావరి అమ్మాయిని. మాదొచ్చి మా నేటివ్ ప్లేస్ ఏలూరు దగ్గర గోగుంట అనే ప్లేస్. మా మా పేరెంట్స్ వచ్చి శ్రీరంగం గారు అండ్ రమాదేవి. వాళ్ళు ఏలూరులోనే సెటిల్ అయ్యారు. మేము చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ కానీ, కాలేజ్ కానీ, మాస్టర్స్ ఎవ్రీథింగ్ మొత్తం కంప్లీట్‌గా ఏలూరులోనే చేశాను సెయింట్ థెరిసాస్‌లో. ఇకపోతే మాస్టర్స్ అయిన తర్వాత ఇంకా యూఎస్‌కి వచ్చామన్నమాట. 2000లో. నేను అప్పుడు మ్యారేజ్ చేసుకొని వచ్చాము. హస్బెండ్ వచ్చి సత్య సూరపనేని. అండ్ నాకు ఇద్దరు కిడ్స్. సన్నిత మా డాటర్ 11th గ్రేడ్ అండ్ శివాన్ మా సన్ వచ్చి 4th గ్రేడర్. అండ్ మాకు ఒక మైలో ఉంది. ప్రస్తుతానికి ఈ క్వారంటైన్‌లో మంచి టైం పాస్ అన్నమాట. అది మా పర్సనల్ లైఫ్. ఇంకా సో మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్పండి సుధా గారు. ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఇంకా నేను 2001 నుంచి ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ జావా డెవలపర్ అండి. నేను ఇనీషియల్‌గా రివర్ మైన్ కంపెనీలో స్టార్ట్ చేశాను యాజ్ ఎ జావా డెవలపర్. అది యాక్చువల్‌గా స్టార్టప్ కంపెనీ. మోస్ట్‌లీ 4 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. ఐ యామ్ వన్ ఆఫ్ దెమ్. సో యాక్చువల్‌గా అందులో నేను 4 పిల్లర్స్ అనుకోవాలి మేము. ఇట్స్ పెద్ద బాగా గ్రో అయింది. కరెంట్‌లీ ఐబీఎం ఎక్వైర్ చేసుకుంది ఆ కంపెనీని. సో రియల్లీ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అండ్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నేను అదే కంపెనీలో వర్క్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఐబీఎం ఎక్వైర్ చేసినాక నేను ఐ మూవ్డ్ ఆన్ టు ద ఫెడరల్ జాబ్స్. సిబిపిలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసాము. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ జావా ప్రొఫెషనల్ ఇన్ డిఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ కాంట్రాక్టర్ కింద. సో అది నా ప్రొఫెషనల్ కెరియర్. Wow, that's so nice అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. యూ మస్ట్ బి వెరీ ప్రౌడ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ. సో సుధా గారు, జనరల్ గా ఎస్పెషలీ వర్కింగ్ లేడీస్ లో ఏంటంటే ఈ మామ్స్ గిల్ట్ అన్నది డెఫినెట్లీ ఉంటుంది. అయ్యో నేను నా ఫ్యామిలీకి ముఖ్యంగా పిల్లలకి టైం కేటాయించలేకపోతున్నాను, ఐ హ్యావ్ టూ మెనీ థింగ్స్ టు డూ అన్నది ఉంటుంది. అది అందరికీ ఉండేది.
కానీ మీకు ప్రొఫెషనల్ లైఫ్, ఈ పర్సనల్ లైఫ్ తో పాటు GWTCS వర్క్, సోషల్ వర్క్ కూడా చాలా ఉంది. సో హౌ డు యూ జగల్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ అండి? మీ టైం ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు? అవునండి. యాక్చువల్‌గా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ వి హావ్ ఎ స్మాల్ బిజినెస్ లైఫ్ అండ్ అలాంగ్ విత్ దట్ ఈ GWTCS చాలా చాలా హెక్టిక్ ఉంటది. అసల ఇనీషియల్‌గా అయితే చాలా హెక్టిక్ అనిపిచ్చేది. బట్ వి గాట్ యూజ్డ్ టు ఇట్ బికాజ్ మెయిన్‌లీ ఫర్ మై ఫ్యామిలీ సపోర్ట్. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ మా కిడ్స్ కూడా ఇప్పుడు ఐ హావ్ లైక్ మై డాటర్ ఏంటంటే 11th గ్రేడర్, మా సన్ 4th గ్రేడర్. కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి మా డాటర్ కూడా బాగా సపోర్టింగ్‌గా ఉంటది ఎడ్యుకేషనల్ వైస్ మా సన్‌కి. సో ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ కొంచెం హెక్టిక్కే. బట్ కానీ కొంచెం ప్లానింగ్ చేసుకుని తర్వాత కొంచెం ప్రయారిటీస్ సెట్ చేసుకుని ఓకే ఏది బెటర్, ఏది ఫస్ట్ చేయాలి అట్లాంటిదని పెట్టుకుని దానికి స్టిక్ అయ్యి ఉండి సో అట్లా ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్. సుధా గారు, ఇదంతా ఒక ఎత్తు. మామూలుగా మిమ్మల్ని ఏ GWTCS ప్రోగ్రామ్ లో గానీ, దీంతానా ప్రోగ్రామ్ లో గానీ అమ్మాయిలు ఫస్ట్ చూడగానే ఫస్ట్ అనుకునేది ఏంటి తెలుసా? అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా రెడీ అయ్యారు ఈవిడ, ఎక్కడ కొన్నారో ఈ చీర, వాటి గురించి తెలుసుకోవాలని ఉందండి మెయిన్ గా. మీరు ఎక్కడ కొనుక్కుంటారు చీరలు, ఎలా మెయింటైన్ చేస్తారు పర్సనాలిటీ, ఎంత టైం దానికి ఇస్తారు, ఎలా ఇంత హెక్టిక్ స్కెడ్యూల్ లో కూడా హౌ డు యూ మేక్ షూర్ దట్ యు ఆల్వేస్ లుక్ పర్ఫెక్ట్ అండి? అయ్యో! అలా ఏం లేదు కానీ నాకు చిన్నప్పటి నుంచి డ్రెస్ సెన్స్ కొంచెం ఇష్టం ఎక్కువ బాగా ఇష్టం డ్రెస్సింగ్ అన్న డ్రెస్ సెన్స్. బాగానే అంటే షాపింగ్‌కి ఎక్కువ నాకు బాగా ప్రయారిటీ ఇస్తాను. ఇప్పుడైనా గానీ ఫ్రెండ్స్‌తో షాపింగ్‌కెళ్ళటం, ఎక్కువ షాపింగ్ అంతా బాగా చేస్తాము. ఇండియాలో కూడా మా పేరెంట్స్ ఇప్పుడు ఏమైనా చెప్తే కూడా మా పేరెంట్స్ అమ్మో! నీకు తొందరగా నచ్చదన్నారు. నాకు అంటే లైక్ కొంచెం డ్రెస్ సెన్స్ ఉంది. బానే మెయింటైన్ చేస్తాము. డ్రెస్సింగ్ టైం స్పెండ్ చేసి అండ్ అది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ జ్యువెలరీ అన్నా, క్లోత్స్ అన్నా, డ్రెస్సింగ్ అన్నా. వెరీ థ్యాంక్ నైస్ యూ అండి. సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్. యా, ఆఫ్ కోర్స్ యూ టోటలీ డిజర్వ్ ఇట్. అయితే ఇప్పుడు GWTCS గురించి మాట్లాడుకుందాం సుధా గారు. సో ఇక్కడ ముఖ్యంగా నార్థన్ వర్జీనియాలో ఏదైనా పండగ వచ్చింది అంటే ద మెయిన్ ఈవెంట్ దట్ వి లుక్ ఫార్వర్డ్ టు ఇస్ GWTCS వాళ్ళు కండక్ట్ చేసే ఈవెంట్స్. సంక్రాంతి కానివ్వండి, ఉగాది కానివ్వండి, ఏదన్నా ఒక లెవెల్ కి మించే చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం సంక్రాంతి సంబరాల్లో అందరికి భోజనాలు పెట్టడం, అది యూ టుక్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్. మామూలుగా బఫేలు ఇవన్నీ మనం అన్ని చోట్ల చూస్తూనే ఉంటాం, కానీ బంతి భోజనాలు ఎప్పుడో ఎక్కడో చాలా ఇండియాలోనే కూడా ఆ కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు అందరూ బఫేల్లోకి వచ్చేసారు, కానీ చాలా రోజుల క్రితం అలా పెళ్లిల్లో కూర్చొని తిన్నాం, ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. సో హౌ డిఫికల్ట్ డూ యూ ఫీల్ టు ఆర్గనైజ్ ది స్టఫ్ అండి? ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఇంత మందిని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక మాట మీద అనుకున్నట్టు ఆర్గనైజ్ చేయాలంటే మీ సైడ్ నుంచి ఎంత టైం తీసుకుంటుంది, ఎంత ఎఫర్ట్ తీసుకుంటుంది? GWTCS గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్‌గా 45 ఇయర్స్ అండి. GWTCS 45 ఇయర్ ఓల్డ్ ఆర్గనైజేషన్. Actually, I am so proud of that. Like I became a president, and also after 2 decades, like last 2 decades, nunchi evaru women president avvaledu. So adi definitely proud moments. నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు డెఫినెట్ గా నాకు ఈ 2 years చాలా బాగా చేయాలి, అది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకుని నేను జనవరి నుంచి నా ప్రెసిడెన్సీ స్టార్ట్ అయింది. నేను 6 years నుంచి GWTCS లో డిఫరెంట్ పొజిషన్స్ చేస్తూ వస్తున్నాను. సో తర్వాత యూత్ గాను, తర్వాత కల్చరల్ అని, వైస్ ప్రెసిడెంట్ అని, నౌ ఐఎమ్ ప్రెసిడెంట్. ఈ 3 months లో నేను ఫస్ట్ ఈవెంట్ వచ్చి మాది సంక్రాంతి. ఇలా అంటే సంథింగ్ డిఫరెంట్ గా చేయాలి, కొంచెం కష్టమైనా గానీ అని, అండ్ విత్ మై టీమ్ సపోర్ట్ ఇలా బంతి భోజనాలు పెడదాం అనగానే ఓకే
డెఫినెట్ గా వీఆర్ విత్ యూ అనేసి మా టీం అందరూ మాతో ఉన్నారు. అట్లాగే నాకు ఈ ఫ్యామిలీ సపోర్ట్ అన్న, మా వెల్ విషెస్, ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ ఉంది. సో చాలా చాలా సక్సెస్ అయింది. అండ్ బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా, ఇప్పుడు కల్చరల్ లో నేను వర్క్ చేసి వచ్చాను. దీంతానా గానీ, ఉమెన్స్ డే గానీ, ఐ నో లైక్ కల్చరల్ వైజ్ గా కూడా వీ హ్యావ్ లైక్ కొంచెం మంచి నాలెడ్జ్ ఉండటం వలన, అండ్ దాని మీద ఫోకస్ పెట్టి ఈవెంట్ లో దీని భోజనాలు కూడా ఇట్స్ నాట్ ఈజీ. మనకు ఇప్పుడు స్కూల్లో టేబుల్స్ అంతా రౌండ్ టేబుల్స్ అట్లా ఉంటాయి, అట్లా కాదు. మనం టేబుల్స్ అన్ని రెంట్ తెచ్చుకోవాలి. అండ్ దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ టైమింగ్స్. స్కూల్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా, ఈ టయానికే రావాలి, ఈ టయానికి వెళ్ళిపోవాలి. అండ్ ఏ మెస్ చేసినా గానీ మళ్ళీ స్కూల్స్ దొరకటం కష్టం. ఇవన్నీ చేయాలంటే డెఫినెట్ గా మా టీం సపోర్ట్ ఉంది. అండ్ వాళ్ళు నా ప్లానింగ్ కి, మా దానికి అన్నిటికీ వాళ్ళు దే ఆర్ విత్ మీ. ముందు స్కూల్కి వెళ్ళి చూసుకుని అండ్ ప్లాన్ స్కెచ్ చేసుకుని, ఓకే ఇది ప్లానింగ్, ఈ రోకి వీళ్ళే వాలంటీర్స్, ఇట్లా అని అంత ముందు ప్లానింగ్ చాలా ఉంది. ఈ ప్లానింగ్ ఉండటం వలన ఇట్లా ఇది మనకి బాగా సక్సెస్ అయింది డెఫినెట్ గా. సో అది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఈవెంట్ అనుకున్నట్లు అంత బాగా సక్సెస్ అయినందుకు. సో అట్లా ఇలా ఈ 2 years డెఫినెట్ గా సంథింగ్ యూనిక్ గా చేసి మంచిగా చేయాలి అన్నది, కమ్యూనిటీకి సర్వీస్ చేయాలి అని నా కోరిక. Since you got this community service, సో COVID-19 సిచ్యువేషన్ వచ్చేసి అందరం ఇంట్లోనే ఉండడం స్టార్ట్ అయిందండి. చాలా వాట్సాప్ ఫార్వర్డ్స్ అని వస్తున్నాయి, ఇక్కడ వీళ్ళు ఇది చేశారు, అది చేశారు అని. అయితే ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చాలా అటెన్షన్ తీసుకొచ్చింది. ఏంటంటే GWTCS COVID-19 పేషెంట్స్ కి ఏది కావాలంటే అది గ్రాసరీస్ డెలివర్ చేస్తారు, వాళ్ళు రావక్కర్లేదు, మేమే డెలివర్ చేస్తాము అని చెప్పి. సో అసలు బయట తిరగడానికే భయపడుతున్న సిచ్యువేషన్ లో మీరు గ్రాసరీస్ వాళ్ళ కోసం కొని తీసుకువెళ్ళి డెలివర్ చేయడం అన్నది, అగైన్ ఇది కూడా యూనో ఒక అంతకు మించి చేయడం, దట్ నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అన్నట్టు వెళ్ళి చేస్తున్నారు. సో దట్స్ సో అడ్మైరబుల్ అండి. చాలా బాగా మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు మీ ప్రెసిడెన్సీలో. సో దాని గురించి చెప్పండి. COVID-19 లో ఇవి కాకుండా ఇంకా ఏవేవి చేస్తున్నారు GWTCS? షూర్ అండి. ఇప్పుడు ఈ కోవిడ్ దీని గురించి మేము యాక్చువల్గా చాలా వెబినార్స్ కండక్ట్ చేస్తున్నాము. దానికి వచ్చి స్మాల్ బిజినెస్, ఇనీషియల్ గా స్మాల్ బిజినెస్ అవేర్నెస్, లోన్స్. ఇప్పుడు మాకు కొంచెం అందరికి స్మాల్ బిజినెస్ ఏదైనా ఉంటది, దాని గురించి చాలా మందికి దే డోంట్ హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్. అసలు ఎప్పుడు వస్తుంది లోన్స్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అదని. సో దాని గురించి ఇనీషియల్ గా ఒక వెబినార్ కండక్ట్ చేసాము. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికి అది. అండ్ దెన్ ఇమీడియట్ గా లైక్ డాక్టర్స్ తో కోవిడ్ అవేర్నెస్, అంటే ఇప్పుడు మనకి చాలా వాట్సాప్ మెసేజెస్ కానీ ఎక్కడ చూస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ యాక్చువల్ గా మన డాక్టర్స్ వెళ్ళి వాళ్ళని టెస్ట్ చేస్తే, ఇప్పుడు టెస్ట్ చేసిన డాక్టర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ గా ఉంటది ఎంతైనా. సో మాకు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెండ్స్, డాక్టర్ న్యూయార్క్ లో వర్క్ చేసే డాక్టర్స్ ఇద్దరు, అట్లాగే బోస్టన్ లో ఒక డాక్టర్, వాళ్ళు అడగంగానే యాక్సెప్ట్ చేశారు ఎంత బిజీ స్కెడ్యూల్ లో కూడా. అండ్ 1 hour లైక్ వెబినార్ కండక్ట్ చేస్తే అది వెంట్ అప్ టు 2.5 hours. అయినా కానీ వాళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు చాలా ఓపిక్ గా ఇంకా టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. అండ్ వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ అగైన్. అది ఒకటి చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా మంది నాకు పింగ్ చేసి ఇట్లా థ్యాంక్స్ చెప్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ కమ్యూనిటీ అని అట్లా వెబినార్స్ కండక్ట్ చేసాము. అండ్ తర్వాత బేసికల్ గా మన ఇండియాలో నుంచి వచ్చిన స్టూడెంట్స్ అన్న కానీ, కొంతమంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ జాబ్స్ ఎవరికి లేదు, కొంతమంది జాబ్స్ లేని వాళ్ళకి ఫుడ్ లేక చాలా మంది బాధపడుతున్నారు. అది మాకు అట్లా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా తెలిసి, లైక్ మెయిన్ గా ఇప్పుడు సతీష్ వేమన్ గారు, తన పాస్ట్ ప్రెసిడెంట్, తను ఫండ్ రైజింగ్ కి మాకు చాలా హెల్ప్ చేశారు. అది రేజ్ చేయడానికి ఫండ్స్ అంతా రేజ్ చేసి, ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్. మన గ్రాసరీస్ అంటే ఈ బయటకు వెళ్ళాలంటే యాక్చువల్గా ఆఫ్టర్ 3 weeks నేను ఈ ఈవెంట్ గురించే బయటకు వెళ్ళాం అనమాట. వెళ్ళి ఎప్పుడు గ్రోసరీస్, కానీ చాలా మంది కాల్ చేసి రాలేకపోయిన వాళ్ళకి అందరూ మా టీంలో ఎవరన్నా అడిగినా కానీ వాలంటీర్స్
ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారు. వెళ్ళి ఓకే డోర్ డెలివరీ చేసేసి డోర్ ముందు పెట్టేసి రావడానికి. అది వి డిడ్ దట్. అండ్ ఆల్సో ఈ కమింగ్ నెక్స్ట్ మంత్ కూడా ఎవరికన్నా ఏమైనా హెల్ప్ కావాలంటే ఇలా ఫుడ్ గురించి కానీ, గ్రాసరీస్, నెసెసరీ థింగ్స్, ఎనీ నీడీ థింగ్స్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్. మేము ఫర్దర్ గా నెక్స్ట్ మంత్ కూడా మేము నెక్స్ట్ 1 or 2 months ఎన్ని రోజులు ఉంటే ఇట్లా ఈ పాండమిక్ సిచ్యువేషన్ అప్పటిదాకా సపోర్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో అది అంటే we're happy we are doing something, all these things. అండ్ అలాగే ఇంకా కల్చరల్ వైజ్ గా వస్తాయి ఇది కమ్యూనిటీ సర్వీస్. అండ్ చాలా మంది ఇంట్లో ఉండి చాలా అండ్ బోరుగా ఉండొచ్చు, డిప్రెసింగ్, కొంతమందికి డిస్టర్బెన్స్ గా డిస్ట్రాక్టింగ్ ఉండొచ్చు. సో వాళ్ళ గురించి అని సంథింగ్ లైక్ వీఆర్ థింకింగ్ లైక్ ఇన్నోవేటివ్ గా ఏదైనా చేద్దాము, ఇంట్లో ఉండి చేయొచ్చు క్వారంటైన్ అందరూ కలవకుండా అనేసి లైక్ వి కేమ్ అప్ విత్ GGT, ఇది దట్ ఈస్ GWTC's Got Talent అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అది ఏంటంటే ఎనీబడి లైక్ సింగింగ్, డాన్స్, యాక్టింగ్, ఒక కామెడీ అయినా, పెయింటింగ్ అయినా, లైక్ ఎనీథింగ్ లైక్ దే కెన్ రికార్డ్ వీడియో, అది పంపిస్తే దానికి కొంచెం ఎంకరేజ్మెంట్ గురించి అని ప్రైజెస్ అలా అనౌన్స్ చేయడం జరిగింది. GWT ఆల్ ఓవర్ లైక్ ఆల్ టుగెదర్ మేము $1,000 డొనేషన్, $1,000 ప్రైజ్ మనీ అనౌన్స్ చేసాము ఈ కేటగిరీస్ అన్నిటికీ. సో చాలా చక్కటి రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఎవ్రీడే పంపిస్తా ఉన్నారు వాళ్ళని. ఎవ్రీడే రోజుకు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తా ఉన్నాం అనమాట. ఇది అయిన తర్వాత లైక్ 1.5 month ఎన్ని మన ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి లాస్ట్ లో విన్నర్స్ ని అనౌన్స్ చేద్దాం అనేసి. అండ్ దెన్ వీ విల్ లైక్ ద ప్రైజెస్ వచ్చి లైక్ ఫస్ట్ ప్రైజ్ $50 అని, సెకండ్ $25 ఈచ్ కేటగిరీలో, లైక్ సీనియర్స్, జూనియర్స్ డిఫరెంట్ గా అట్లా అన్ని కేటగిరీస్ కేమ్ అప్ విత్ ద లిస్ట్. అండ్ అది పబ్లిష్ చేసాము. అందరూ చక్కగా మంచి రెస్పాన్స్ వస్తుంది, అందరూ పంపిస్తున్నారు అది. సో అది ఈ యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకా మేము లైనప్ చేస్తున్నాం వెబినార్స్ డిఫరెంట్. యాజ్ ఆఫ్ ఇప్పుడు స్కూల్స్ లేవు, SATs అని ఇవన్నీ లేవు, కిడ్స్ అందరికి కొంచెం అదొకటి వెబినార్ చేద్దామని. డాక్టర్స్ గురించి చాలా మంది మళ్ళీ నాకు పింగ్ చేసి డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ కావాలి, వి వాంట్ టు టాక్ టు దెమ్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళని కూడా మళ్ళీ డాక్టర్స్ రిక్వెస్ట్ చేసి ఇంకోసారి వెబినార్ చేద్దామని. అట్లాగే విల్ అండ్ ట్రస్ట్ అదొకటి ప్లాన్ చేసాము, కానీ యాజ్ ఆఫ్ కోవిడ్ వచ్చేసరికి అది ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచాము. అట్లాగే మేము స్టూడెంట్స్ కి జస్ట్ బిఫోర్ కోవిడ్ కి ముందే స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ టాక్ అని ఒకటి అది కూడా కండక్ట్ చేసాము. చక్కటి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ లైక్ అందరూ మంచి అప్రిసియేషన్ వచ్చింది. సో హ్యాపీ ఫర్ దట్. బట్ సంథింగ్ వీఆర్ డూయింగ్ గుడ్ ఫర్ కమ్యూనిటీ. ఐ థింక్ సోషల్ సర్వీస్ ఇస్ ఇన్ యువర్ బ్లడ్ అండి. ఎందుకంటే మామూలుగా ఇలా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అంటే మామూలుగా వాట్ వి జనరలీ సీ ఇస్ ఎప్పుడన్నా ఇలా సెలబ్రేషన్స్ అవన్నీ వచ్చిన, సంక్రాంతి, ఉగాది, దివాళీ అవన్నీ వస్తే ఒక అందరినీ ఒక దగ్గరికి చేర్చి సెలబ్రేషన్స్ అవన్నీ చేయడం వేరు. బట్ వెన్ వి నీడ్ ద మోస్ట్, అంటే ఇలాంటి COVID-19 లాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు, వెన్ పీపుల్ నీడ్ యూ ద మోస్ట్, you're there. So that's wonderful అండి. అండ్ GWTCS అమెరికాకే పరిమితం కాకుండా ఇండియాలో కూడా చేస్తుంది సోషల్ వర్క్. దాని గురించి చెప్పండి సుధా గారు. యాక్చువల్ గా ఇలా ఇక్కడ స్టూడెంట్స్ కి ముందు మేము ఫండ్ రైజ్ ముందే మేము మా టీం అందరం మేము సపోర్ట్ గా ఇండియాలో వర్కర్స్ కి చాలా మందికి మాకు అక్కడ ఉన్న సోర్సెస్ ని బట్టి వాళ్ళకి ఫుడ్ లేదని చాలా అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్ గా మేము వి డిడ్ంట్ గో ఫర్ ఫండ్ రైజింగ్ ఎనీథింగ్, జస్ట్ మా టీం అందరం కలిసి మేము కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా అక్కడ కలెక్టర్ వాళ్ళ సాయంతో, ఎందుకంటే అక్కడ క్వారంటైన్ అంతా ఉంది, వాళ్ళ అప్రూవల్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ కుక్ చేసి ఫుడ్ ఎవ్రీడే లైక్ గుంటూరు దగ్గర 16 విలేజెస్ అక్కడ మేము సర్వ్ చేయడం జరిగింది ఫుడ్ అంతా. అండ్ ఫుడ్, గ్రోసరీస్ అట్లా 20 days ప్రోగ్రామ్ అని. సో యాజ్ ఆఫ్ నౌ టుడే ఇట్స్ 18th day. ఇంకా 2 more days ఉంది. ఇంకా తర్వాత కూడా కావాలనుకుంటే వీఆర్ ప్లానింగ్ టు కంటిన్యూ దట్ సర్వీస్ యాజ్ వెల్. వండర్ఫుల్ అండి. అన్నదాత సుఖీ భవ.
నిజంగా Yeah. మన రూట్స్ మర్చిపోకుండా ఇక్కడికి వచ్చాము అని జస్ట్ ఇక్కడకి మాత్రమే యూఆర్ నాట్ ఎక్స్టెండింగ్ యువర్ వింగ్స్, యూఆర్ ఎక్స్టెండింగ్ యువర్ వింగ్స్ టు అవర్ రూట్స్. అక్కడ నిజంగా నీడీ పీపుల్ ఎవరంటే డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా యూఆర్ సప్లయింగ్ వాట్ దే నీడ్. సో చాలా బాగుంది సుధా గారు. సో ఇప్పటి వరకు కొంచెం సీరియస్ టాక్ నడిచింది, యునో. బట్ ఈ క్వారంటైన్ ఎంత లేదనుకున్నా, ఎంత హెవీ హార్ట్ ఉన్నా, దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ వి గాట్ వేర్ మనం మన ఫ్యామిలీతో 100% టైం స్పెండ్ చేయగలుగుతున్నాం. సో సో ఇది చాలా మెమరబుల్ టైం, బట్ అట్ దిస్ టఫ్ టైం తో పాటు చాలా మెమరబుల్ టైం అని అనుకోవాలి టు మేక్ us feel better. సో ఈ క్వారంటైన్ కి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సుధా గారు. సో లెట్స్ గో టు దట్ సెగ్మెంట్. అండ్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వారంటైన్ పీరియడ్ లో వాట్ ఆర్ ద 3 things you miss the most? ఫస్ట్ థింగ్ షాపింగ్ అండి. ఐ మిస్ షాపింగ్. ఎందుకంటే యాక్చువల్ గా ఎవ్రీ వీక్ మేము యూజువల్లీ గో అవుట్ ఫర్ మూవీ అండ్ డిన్నర్, అదొకటి మిస్సింగ్. అండ్ దెన్ ఫ్రెండ్స్ ని కలవటం, ఫ్రెండ్స్ తో లైక్ షాపింగ్ అంటాం, అది బాగా మిస్ అవుతున్నా. అండ్ అపార్ట్ ఫ్రమ్ లైక్ ఇది కాకుండా నిజంగా మిస్ అయింది ఏంటంటేనండి, మా ఉగాది ఈవెంట్ మిస్ అయ్యాం. చాలా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాం అనమాట. లైక్ డిఫరెంట్ ఇన్ ద కాదు కానీ కెప్రిషియో షో, అది ఇట్స్ లైక్ బ్రింగింగ్ కెప్రిషియో టీమ్ అందరినీ తీసుకొచ్చుకుని, అది ఆల్మోస్ట్ చాలా కష్టపడి అంత ప్లాన్ చేసాము. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. అది ఫ్లైయర్ కూడా రిలీజ్ చేసాం, లాంచ్ చేసాం, అంతా అయింది. అదొకటి జరగలేదని అదొకటి చాలా మిస్సింగ్ అనమాట. అది GWTCS రిలేటెడ్ గా అయితే. అండ్ పర్సనల్ గా అంటే మాత్రం ఐ మిస్ మీటింగ్ మై ఫ్రెండ్స్ అందరినీ, తర్వాత షాపింగ్. మీతో పాటు మేము కూడా చాలా మిస్ అయ్యాము ఉగాది ఈవెంట్ ని. అయ్యో ఉంటే బాగుండని అనిపించింది ఈసారి ఉగాది ఇంట్లో చేసుకుంటుంటే. అయితే ఈ క్వారంటైన్ పీరియడ్ లో 3 positive things that you could see in this period. ఒక 3 విషయాలు చెప్పండి సుధా గారు. యా షూర్ అండి. క్వారంటైన్ లో అందరూ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఫస్ట్ 1 week అంతా. తర్వాత వి గాట్ యూస్ టు ఇట్. ఒక పాజిటివ్ సైడ్ చూసుకుంటే, మనం వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైం విత్ ఫ్యామిలీ. అది మాత్రం అలాంటి సిచ్యువేషన్ మనం ఇంత టైం స్పెండ్ చేయడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు పిల్లలతో, ఇప్పుడు ఫ్యామిలీ, అది మేము ఈవినింగ్ వచ్చేసరికి లైక్ మూవీ నైట్ అందరం కలిసి మూవీ చూస్తున్నాము. తర్వాత కుకింగ్ చేయటం, మా పాపకి కుకింగ్ నేర్పించడం కానీ, అందరం కలిసి కుకింగ్ చేసుకోవటం కానీ, అదొకటి. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి లైక్ యూనో అని సమ్ గేమ్స్, కిడ్స్ తో గేమ్స్ ఆడుకోవటం, టేబుల్ టెన్నిస్. సో దోస్ థింగ్స్ ఆర్ గుడ్. అంటే కొంచెం ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నాము ఇది అనుకునే బదులు ఇట్లాంటివి చేస్తా ఉంటే నౌ వీఆర్ రియల్లీ యూస్ టు ఇట్. సో ఇట్లానే గడిచిపోతా ఉంది. సో వన్ వే పాజిటివ్ సైడ్ అయితే మాత్రం అట్లా చూసుకోవచ్చు. సో అట్లా కొంచెం మంచిగా వీఆర్ మేకింగ్ సమ్ మెమరీస్. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ అంటే అంత బాగా కలిసి ఎప్పుడు ఇంకా దేని పికప్స్ అని, డ్రాప్ ఆఫ్స్ అని, హడావుడిగా అటు పరిగెట్టేసి ఇటు పరిగెడతాం, అంత రొటీన్ లైఫ్ లేకుండా కొంచెం సంథింగ్ డిఫరెంట్ గా మనం మంచిగా డిఫరెంట్ కుక్ చేసుకోవటం. ఫ్రెండ్స్ అందరూ ఓకే ఇది కుక్ చేసామని వాళ్ళు డిఫరెంట్ పెడుతుంటే అది ఇన్స్పైర్ ఇంకోటి కుక్ చేసుకోవటం. ఈ కుకింగ్ బాగా అవుతుంది. మళ్ళీ కిడ్స్ కి కుకింగ్ నేర్పించుకోవటం అండ్ గేమ్స్ ఆడటం, మూవీ టైం, ఇట్లా. సో దోస్ థింగ్స్ ఆర్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం అది బాగుంది. కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం ఫ్యామిలీతో. దట్స్ సో ట్రూ అండి. అందరికి ఒక దగ్గర కుదిరి ఉండడం అంటే మళ్ళీ ఇది కాదు. సో ఈ టైంలోనే వీ హ్యావ్ టు మేక్ బెస్ట్ మెమరీస్. ఐ నో విత్ హెవీ హార్ట్ దో. బట్ ఇంకొక క్వశ్చన్ దీనికి రిలేటెడ్ ఏంటంటే సుధా గారు, ఈ క్వారంటైన్ పీరియడ్ అయిపోగానే వెన్ హోప్ఫుల్లీ థింగ్స్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్, బట్ వెన్ దే గెట్ బ్యాక్ టు నార్మల్ మీరు టకా చేసే 3 పనులు ఏంటి? షాపింగ్ కాకుండా 3 చెప్పాలి మీరు. టకా అంటే యాక్చువల్ గా బయటికి వెళ్ళి ఫుడ్ తింటాం అండి. ముందు అర్జెంట్ గా అవుట్ సైడ్ కి వెళ్ళి కొంచెం మూవీస్ చూసి, ఫ్రెండ్స్
మెయిన్ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయాలి. అండ్ దెన్ ఫ్లైట్స్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్ గా ఇండియా ప్లాన్ ఉందండి యాక్చువల్ గా సమ్మర్ లో. సో వెయిటింగ్ ఫర్ దట్, పేరెంట్స్ కలవాలి అండ్ ఇండియా వెళ్ళాలనేసి. సో నాకు ఇండియా వెళ్ళంగానే నాకు టెంపుల్స్ కి వెళ్ళటం చాలా ఇష్టం అనమాట. పేరెంట్స్ అది ఐ గో ఫర్ వెకేషన్ ఎలాగో మిస్ అయ్యాము. వెకేషన్ ఇండియా కూడా వెకేషన్ కింద వస్తుంది. సో విల్ మీట్ ఫ్రెండ్స్. సో అది టకా చేసే పనులు. అయితే సుధా గారు, మన గ్రేటర్ వాషింగ్టన్ ఏరియాలో బోల్డ్ అన్ని అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. మామూలుగా మనం చూసేది ఏంటంటే వీటిల్లో చాలా కాంపిటీషన్ ఉందేమో అని యాజ్ అన్ అవుట్ సైడర్ అనుకుంటాం. ఒకళ్ళకి మించి ఒకళ్ళు చేయాలని అనుకుంటారేమో అన్నది బయట అవుట్ సైడర్స్ పర్స్పెక్టివ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్ని ఆర్గనైజేషన్స్ కి ఇక్కడ విమెన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. సో హౌ డస్ దట్ ఫీల్ అండి? అండ్ మీరందరూ కలిసి ఏదైనా ఒక మెగా ఈవెంట్ ప్లాన్ చేసే ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? ఇది యాక్చువల్ గా కోఇన్సిడెన్షియల్ గా ఎందుకో అందరూ ఈసారి ఎప్పుడు లేనిది 3 ఆర్గనైజేషన్స్ లోనూ ఉమెన్ ప్రెసిడెంట్ అయ్యారు. సో బట్ కానీ అసలు GWTCS కి ఏది కాంపిటీషన్ అని నేను ఎప్పుడు అనుకోనండి. బికాస్ మా ఆర్గనైజేషన్ వచ్చి 45 years ఓల్డ్. మిగతా అన్ని అంటే ఇప్పుడు చిన్నవి అన్ని ఇవన్నీ 10 years 15 years నుంచి వచ్చినాయో కానీ. సో మాది అసలు తానా కంటే ముందు పుట్టిన ఆర్గనైజేషన్ ఇది. సో దాని గురించి అనుకోను. బట్ కాకపోతే మాకు ఉమెన్ ఈ లోకల్ గా ప్రెసిడెంట్స్ కింద చూస్తే మాకు వాళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అండి. మేము అందరం మాట్లాడుకుంటా ఉంటాము. సుధా అక్క అంటూ ఉంటాము. సో అందరూ ఫ్రెండ్లీగా ఉంటాం, అంతా మాట్లాడుకుంటాము. అండ్ కవితక్క వాళ్ళందరూ దే ఆర్ వెల్ విషర్స్. మా ఈవెంట్ కి ఎప్పుడు వస్తారు, మా ఈవెంట్స్ కి సపోర్ట్ చేస్తారు. సో అసలు అది అదేంటంటే హెల్దీ కాంపిటీషన్. ఒకవేళ ఏమైనా అనుకోవాలి అన్నా కానీ అంతకు ముందు ఎట్లా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వీఆర్ లైక్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, మా ఈవెంట్స్ కి వస్తారు. సో వీఆర్ గుడ్. కాకపోతే మా మెగా ఈవెంట్ అయితే ప్రస్తుతానికి ఏమీ ప్లాన్ చేయలేదు. ఏదన్నా కలిసి లేడీస్ కాబట్టి సంథింగ్ ఏదన్నా ఉమెన్స్ దో, మదర్స్ డేనో ఏదన్నా సంథింగ్ వి విల్ ప్లాన్. సో యాక్చువల్ గా ఈ మేలో ఏదన్నా అనుకున్నాం కానీ ఈ కోవిడ్ గురించి ప్రస్తుతానికి ఇంకా అన్ని హోల్డ్ లో ఉన్నాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్ గా ఏదైనా మంచిగా ఒకటి ఈవెంట్ చేస్తాం. దట్స్ వండర్ఫుల్ అండి. అయితే ఈ కోవిడ్ అంతా అయ్యాక విల్ ఆల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఈవెంట్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సుధా గారు, GWTCS ని ఇఫ్ సంబడి ఇన్ నీడ్ వాంట్స్ టు రీచ్ అవుట్ టు యూ, హౌ డు దే డూ ఇట్ అండి? మీ వెబ్సైట్ నుంచి చేయొచ్చా? యా, మా వెబ్సైట్ లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ దెన్ అట్లాగే మాది ఫ్లైయర్ లో కూడా మొన్న ఎనీబడి నీడ్స్ ఎనీథింగ్ అని కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాము. అండ్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రొవైడ్ పిలుపు టీవీ, మీరు అడ్వర్టైజ్ కూడా చేయొచ్చు. సో యా, మాకు GWTCS.org వెళ్తే అందులో మా కమిటీ మెంబర్స్ ఎనీబడి లైక్ ఫోన్ నెంబర్స్ అంతా డీటెయిల్స్ ఉన్నాయి. సో దే కెన్ రీచ్ అవుట్ టు మీ అండ్ ఆర్ ఎనీబడి ఎల్స్. All right. So thank you so much, Sudha Garu, for your time. Me busy schedule lo, I know you are wearing so many hats. Anta busy schedule lo kuda ma kosam ee time ketainchi interview ichinanduku thank you so much. And also hats off to you for all that you are doing. You are truly, inspiring for everyone out there. Personal life, professional life, social life, ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని చూపించడానికి యువర్ ఎ ట్రూ ఎగ్జాంపుల్. సో అదండి, సాయి సుధా గారితో మాట్లాడి ఆవిడ పర్సనల్ లైఫ్ అండ్ GWTCS చేస్తున్న సోషల్ వర్క్ గురించి అడిగి తెలుసుకున్నాం కదా. మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే మీరు GWTCS వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఆర్ లేదు అంటే మీరు పిలుపు టీవీ రీచ్ అవుట్ అయినా మేము మిమ్మల్ని వాళ్ళతో కనెక్ట్ చేస్తాం. అంతేకాదండి, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అనుకుంటే, వ్యూవర్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే, యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ ఇన్ ద బిలో మెన్షన్ జీమెయిల్ విచ్ ఇస్ pilputv@gmail.com. ఈ కింద స్క్రోల్ అవుతున్న జీమెయిల్ కి మీ ఇంట్రెస్ట్ మాకు పంపించండి. We will reach out to you. Thank you so much, Pilpu TV viewers.
Stay home and stay safe. Thank you. Thank you, all the doctors, nurses, medical staff, for risking your lives to take care of everyone. Stay safe and keep the faith that this pandemic will end soon. Thank you.